నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో సీనియర్ పొలిటికల్ అండ్ ఫిల్మ్ క్రిటిక్ భరద్వాజ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, తిరుపతికి సంబంధించి, ముఖ్యంగా తిరుపతిలో ఉన్నటువంటి గోశాలకు సంబంధించి చాలా వివాదాస్పదం అవుతుంది. భూమన కరుణాకర్ రెడ్డి గారు మాజీ ఆయన ఒక్కసారి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కానీ కొన్ని పిక్స్తో సహా చాలా క్లియర్ కట్గా చూపించారు. చాలా హృదయ విదారకంగా ఉన్న పిక్స్. ఆవులకు సంబంధించి హిందువులకు ఆవులతో విడదీయరాని బంధం ఉంది, మనకు తెలుసు. మరి ఈ నేపథ్యంలో ఆ తర్వాత అటు టీటీడీ చైర్మన్ గారు కావచ్చు, ఈవో గారు కావచ్చు, విరుద్ధమైన ప్రకటనలు ఇవ్వడం, ఇదంతా ఓవరాల్గా ఎలా అనిపిస్తోంది అంటే గోశాలకు సంబంధించి ఆవులు చనిపోవడం కానీ పటిష్టమైన చర్యలు చేపట్టట్లేదా, పెద్దగా దృష్టి పెట్టలేదా, ఏమని చెప్పుకోవచ్చు సార్? అంటే వైసీపీ మీద ఒక నైతిక బాధ్యతను వీళ్ళందరూ మోపారు. ఎలాంటిదే సార్? ఎక్కడి నుంచి మొదలుపెట్టి అంటే తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ అనేటువంటి ఉద్యమం మొదలుపెట్టి అక్కడ పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేపట్టి ప్రాయశ్చిత్త దీక్ష అని దానికి ఒక పేరు పెట్టి, నేను ప్రాయశ్చిత్తం మీ అందరి తరఫున నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటానని చెప్పడం, ఇలా ఒక హడావిడి క్రియేట్ చేసి తద్వారా వాళ్ళు గెయిన్ అవదలుచుకుంది ఏంటి, వీఆర్ మోర్ హిందూస్ అని చెప్పి వైసీపీని కార్నర్ చేసేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నం నుంచి పార్టీని పరిరక్షించుకోవటం అనేది ఒక ప్రోగ్రామ్గా వైసీపీ మీదకే బర్డెన్ పడిపోయింది. ఆ బరువు వైసీపీ హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు ఆ బరువుని దించుకునే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ఈయన గోశాల గురించి కదిపాడు. ఎవరు? భూమన్ కరుణాకర్ రెడ్డి. నిజానికి ఆయన టీటీడీ చైర్మన్గా ఉన్న రోజుల్లో వారి మీద కూడా ఈ గొడవ ఉండేది. ఏవి? గోశాలకు సంబంధించి కాదండి, అసలు వారేమిటి అనేది. భూమన్ కరుణాకర్ రెడ్డి గారి తాలూకా ఆయనకి దీంతో ఏమిటి లింక్? ఆయన రకరకాల ప్రయాణాలు చేశాడు ఆయన జీవితంలో. అంటే క్రిస్టియానిటీకి సంబంధించి మాత్రమే కాదు, ఆయన నాస్తికత్వంలోనూ సంచరించారు. ఆయన వామపక్ష ఉద్యమాలతో కూడా ఆయనకు జర్నీ ఉంది. ఇలా అంటే ఆయన చదువుకున్నటువంటి ప్రాంతం అనంతపురం యూనివర్సిటీ, ఆ సంబంధాలు ఇవన్నీ కూడా ఆ రోజుల్లో చర్చ జరిగాయి. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రోజుల్లో, ఈయనకి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చిన రోజుల్లో ఇవన్నీ జరిగినప్పటికీ ఆయన చలాయించుకుని ముందుకు నడిచాడు. ఆయన కేంద్రంగానే నడిచింది అక్కడ కార్యక్రమాలన్నీ ఆ రోజుల్లో. ఇప్పుడు మళ్ళీ ఆ పాతవన్నీ తవ్వి తీసి అతన్ని కార్నర్ చేసి పక్కకి, అంటే తిరుపతి రాజకీయాల్లో ఇన్ టోటల్ భూమన్ కరుణాకర్ రెడ్డిని పక్కకి పెట్టేయాలనేటువంటి కార్యక్రమం. దానిలో భాగంగానే పర్టికులర్గా ఈ లడ్డూకి సంబంధించిన గొడవ జరిగినప్పుడు, ఈ నెయ్యి కల్తీ వివాదం జరిగినప్పుడు టీడీపీ, జనసేన ఇవన్నీ టార్గెట్ చేసినాయి. జగన్ టార్గెట్ అవ్వటం కన్నా కూడా భూమన ఎక్కువ టార్గెట్ అయ్యాడు ఆ టైంలో లోకల్గా. కాబట్టి తనని తాను ప్రొటెక్ట్ చేసుకోవటానికి ఆయన మోర్ హిందూగా కనిపించే ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు. ఇది కేవలం భూమన్ కరుణాకర్ రెడ్డి ఒకటే కాదు, వైసీపీ ఇన్ టోటల్గా తనని తాను మోర్ హిందూగా చూపించుకోవడం కోసం ఈ మధ్య మాట్లాడుతున్నారు. హిందూ మత పరిరక్షణ అనేది వైఎస్ఆర్సీపీలో జరిగినట్లుగా తెలుగుదేశం హయాంలో జరగటం లేదు, కూటమి ప్రభుత్వ హయాంలో జరగటం లేదు. మేము దేవాలయాల పరిరక్షణ కోసం చాలా డెడికేటెడ్గా పనిచేశాం, వీళ్ళు వదిలిపాడేశారు. మా కాలంలోనే దేవాలయాలు బాగున్నాయి, మీ రోజుల్లో దేవాలయాలన్నీ కూడా ధూపదీప నైవేద్యాలు లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాయి అని చెప్పి కొన్ని లెక్కలతో కూడా గణాంకాలతో ప్రజల ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం జరిగింది ఈ మధ్య, 1 వీక్ బ్యాక్. ఇందులో భాగంగానే ఈ తిరుమల గోశాల గొడవ కూడా వచ్చింది. అంటే ప్రతి ఒక్కరూ ఎవరికి వారు మా అంత హిందువు లేడు నిరూపించుకోవడం ద్వారా మెజారిటీ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి అప్పుల్లో తన షేర్ కోల్పోకుండా చూసుకోవాలని ప్రయత్నం. ఓకే అండి. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ మాటలన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి ఎప్పుడైతే నోరు తెరిచి గోశాల గురించి మాట్లాడటం మొదలుపెట్టాడో, కౌంటర్ పార్ట్ వీళ్ళు మొదలుపెట్టారు. అంటే ఆయన రకరకాల ఫోటోలు తీసుకొస్తున్నాడు, మార్కెట్లోకి తీసుకొస్తుంటే దీనిలో చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి ఒక ప్రకటన దొరికింది. వారు ఏమన్నారంటే, గోశాలలో వయసు తీరినటువంటి గోవులు పోవా, అవి అంటే మరణము నుంచి ఏ జీవినైనా ఎవరైనా కాపాడగలరా,
అనివార్యం అయిపోయినప్పుడు అవసాన దశ సమీపించిన తర్వాత ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే కదా అని చెప్పి ఆయన ఫిలసాఫికల్గా ఓ సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అసలు అక్కడ జీవించే పరిస్థితులు లేకపోవడం వలన మీకు చిత్తశుద్ధి లేకపోవడం వలన అవి జీవించలేకపోతున్నాయి, అక్కడ జీవించలేకపోతున్నాయి తప్ప నిజానికి మా రోజుల్లో ఇలాంటివి ఎందుకు జరగలేదు అంటున్నాడు ఆయన. అంతే కదా. అంటే ఎప్పుడైతే ఇటు నుంచి ఒక ప్రకటన అధికారికంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఒక ప్రకటన వచ్చిందో దాని మీద యుద్ధం చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. దీనికంటే కూడా ఇప్పుడు చేయవలసింది ఏంటంటే ఒక సమన్వయం సాధించగలిగితే కనీసం తిరుపతి వరకు సమన్వయం సాధించడం అంటే ఒక్కసారి వారిని కూడా పిలిచి తీసుకెళ్ళి చూపించి అందరినీ కలిపి ఒక అఖిలపక్షాన్ని తీసుకెళ్ళి చూపించి మేం చేస్తున్నది ఇది, గతంలో ఉన్నది ఇది, ఇప్పుడు జరుగుతున్నది ఇది, మేము ఎవరిని ప్రత్యేకించి మాట్లాడటం లేదు అన్న పద్ధతిలో సమన్వయం సాధించడం కోసం ఏదైనా ప్రయత్నం చేయొచ్చు. కానీ ఆ ప్రయత్నం చేసే మూడ్లో అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కనబట్టలేదు. ఎందుకంటే ఇప్పుడు కాన్సన్ట్రేటెడ్గా తిరుపతి నుంచి వైసీపీని వేకేట్ చేయించాలనే ప్రోగ్రాం ఒకటి జరుగుతోంది. ఆ ప్రోగ్రాంలో భాగంగా వీళ్ళు చాలా అగ్రెసివ్గా దాడులు చేస్తున్నారు. ఆయన కూడా తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు భూమన కరుణాకర్ రెడ్డి. గోశాల అనేది ఇప్పుడు ప్రస్తుతానికి నడుస్తున్నది. ఇది మాత్రమే కాదు, ఇంకా చాలా విషయాలు రాబోతున్నాయి. అంతే, కాంట్రవర్సీస్ అయితే మాత్రం వస్తాయి డెఫినెట్గా. బట్ సార్, ఈవో గారు చెప్పిన దానికి అండ్ చైర్మన్ గారు చెప్పిన దానికి కూడా మరి ఆ తేడా ఏమిటంటే వాళ్ళకి సమన్వయం లేదా? యాక్చువల్గా ఇప్పుడు ఒక ఇష్యూ జరిగితే కనుక దానికి సంబంధించి ఒక నివేదిక తెప్పించుకుంటాం, అసలు ఏం జరిగింది ఏంటన్నది. అంటే ఇక్కడ చైర్మన్ గారి దగ్గర వచ్చిన ప్రాబ్లం ఏమిటి, వారి ముందుకు ప్రశ్న రాగానే వారి దగ్గర ఉన్న సమాచారం మాట్లాడేసి అంటే అవతల వాళ్ళ ఆర్గ్యుమెంట్ని ఖండించాలనే ఆదుర్దా కనిపించింది ఆయనలో, ఆ తాపత్రయం. అలా కాకుండా మీరు మా దృష్టికి ఈ విషయం తీసుకొచ్చారు కదా, మేము ఇన్ డీటెయిల్ మీకు ఒక ప్రెస్ నోట్ ఇస్తాం, నోటి మాటలు వద్దు, క్లియర్గా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తాం రేపే, కాబట్టి మేము ఇలా గాలి లెక్కలు చెప్పం అని గౌరవప్రదంగా అక్కడికి తప్పుకుని మర్నాడు అధికారులతో కూర్చుని ఒక డీటెయిల్డ్ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే గౌరవప్రదంగా ఉండుండేది. అది జరగల. అక్కడికక్కడ సమాధానం చెప్పి నేను హ్యాండిల్ చేయగలను దీన్ని అని చెప్పేసి అక్కడ ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశారు ఆయన. అది ఇబ్బందికరంగా మారింది. ఓకే, మరి ఈవో గారి ప్రకటన విరుద్ధంగా? ఈవో గారి విరుద్ధం కాదండి, ఈయన దగ్గర ఉన్న డేటా చెప్పాడు ఈయన. అంతే, ఈ డేటా ఈయన చెప్పాడు, ఆయన డేటా ఆయన చెప్పాడు. అంటే ఇది సమన్వయం కోసం కొంచెం టైం తీసుకోవడానికి లేదు, అధికారుల సమక్షంలో మేము ప్రెస్ మీట్ పెడతాం రేపు క్లియర్గా మాట అంటే అయిపోయేది, అంటే సరిపోతుంది కదా. ఎందుకు అనలేదు అంటే అదొక ఈగో క్లాష్ వచ్చేటువంటి సందర్భం. ఓకే, అయితే మీరు చెప్పిన విషయంలో నాకు ఒకటి అర్థమవుతుంది, కేవలం గోశాలనే కాదు ఇంకా చాలా విషయాలు సెన్సేషన్ కాబోతున్నాయి అంటున్నారు. లేదు, అక్కడ భూములకు సంబంధించి కూడా వస్తుంది. అంటే ఆలయానికి సంబంధించిన భూములు, కింద గోవిందరాజుల వారి గుడికి సంబంధించిన వివాదాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా నెమ్మదిగా అజెండాలోకి తీసుకొస్తారు వైసీపీకి సంబంధించి. తీసుకొచ్చి ఎక్కడెక్కడ ఏ అక్రమాలు జరుగుతున్నాయి, ఏ భూములు ఎవరెవరికి లీజుకి ఇస్తున్నారు, ఈ గొడవలన్నీ కూడా అజెండాలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. భూమన్ కరుణాకర్ రెడ్డి తను వచ్చే ఎన్నికల్లో తన అభ్యర్థిత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఫైట్ మొదలుపెట్టాడు. దాన్ని ఎదుర్కోక తప్పదు ఇప్పుడు. ఓకే సార్, చూద్దాం ఇంకా ఈ గొడవ ఎన్ని మలుపులు తిరగబోతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.